నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఫెంగల్ తుపాను ధాటికి కొండముడుసుపాలెంలో చెరువుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో వరద నీరు కందుకూరు గుడ్లూరు రహదారిపై ఉన్న బ్రిడ్జిపైకి చేరడంతో బ్రిడ్జి సైతం నీట మునిగింది. ఆర్టీసీ డ్రైవర్ గమనించకుండా నీటిలోనే బస్సును తీసుకెళ్లే ప్రయత్నం చేయగా మధ్యలో ఒక్కసారిగా బస్సుకు ప్రమాదం ఏర్పడింది. ప్రయాణికులు కేకలు వేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు జేసీబీ సాయంతో బస్సును ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, చెప్పండి పూర్తి వివరాలు. తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కందుకూరు మండలం కొండపాలెం చెరువుకి భారీగా కురిసిన వర్షాలతోటి వరద నీరు పోటెత్తింది. దీంతో చెరువుకు గండ్లు పడే అవకాశం ఉండటంతో చెరువుకు సంబంధించిన గేట్లను అధికారులు ఎత్తి కిందకి నీటిని వదిలిపెడితే ఆ చెరువు నీళ్లు బయటికి రావడంతో ఎర్రవాగు ఒకసారిగా పొంగి ప్రవహిస్తుంది. గుడ్లూరు కందుకూరు మధ్య ఏదైతే ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. అయితే రోడ్డు మీద భారీగా ప్రవహిస్తున్న వాగుని గమనించకుండా ఆర్టీసీ డ్రైవరు బస్సుని వాగులోకి దించాడు. అయితే వాగులోకి వెళ్లిన సమయంలో వాగులో బస్సు ఒకసారిగా చిక్కుకుపోయింది. ప్రయాణికులంతా కూడా హాహాకారాలు చేసిన పరిస్థితి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి జేసీబీ సాయంతో ఏదైతే వాగులో చిక్కున్న బస్సుని బయటికి తీయడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన సమయంలో దాదాపు 25 మంది బస్సులో ఉన్నట్టుగా తెలుస్తుంది. నరేష్. రైట్ వెంకట్రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.